హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓయ్ సైలెంట్గా ఉంటున్నావేంటి? నువ్వు కూడా మాట్లాడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? యాక్చువల్లీ చాలా రోజులు అయిపోయింది కదా వీడియోలో మాట్లాడక. అవునవును, ఎలాగైనా సరే నిన్ను వీడియోలో మాట్లాడిద్దామని చెప్పి తీసుకొస్తున్నాను. అవును, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అది చెప్పట్లేదు నువ్వు. చెప్పు బావా, అసలు ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నావే? ఎక్కడికి తీసుకువెళ్తున్నావు? ఎప్పటి నుంచో బయటికి తీసుకెళ్ళమని అంటున్నావు కదా, సో ఎక్కడికో అక్కడికి తీసుకెళ్తానా నాతో అదే కానీ నిజంగానే నాకు చాలా డౌట్ ఉంది. అసలు ఏ ప్లేస్కి తీసుకెళ్తాడా ఇంత ఎండలా అని చెప్పి ఇక బయలుదేరుతున్నాను ధైర్యం చేసుకొని. అవును, హైదరాబాద్లో నువ్వు ఎన్ని ప్లేసెస్ చూసావు నీకు తెలుసా? నాకైతే ఏ ప్లేస్ తెలియదు. నువ్వు చెప్పే, ఏ ప్లేసెస్ చూసినావు నువ్వు? 10 సంవత్సరాల క్రితం ట్రైనింగ్ టైంలో గోల్కొండ ఫోర్ట్ ఏమో చూసిన. బాగుంటుందా? పర్లేదు, కానీ ఇప్పుడు ఈ హాట్ టైంలో చాలా కష్టం, అందుకనే ర్యాపిడో బుక్ చేసుకుని క్యాబ్లో ఆగే ఆగే, ఇదేమో పోతుంది చూసినావా? ఇక్కడ అసలు చాలా స్మెల్ వచ్చింది నిజంగా. తీరా చూస్తే ఇదేం ప్లేస్ బావా అని అడిగితే ఆగో బావని అడిగి చెప్తా. ఏంటిది అది? అది హుస్సేన్ సాగర్. నిజంగా హుస్సేన్ సాగర్ అంటే ఎట్లుంటుందో ఏందో అని చెప్పి అనుకున్నాను అనమాట. కానీ ఆ స్మెల్ చూసిన తర్వాత అర్థమైంది, వామ్మో ఇక్కడికి రాకుండా ఉండడమే బెస్ట్ అని. అవును, నీ ట్రైనింగ్ పీరియడ్ లో ఎంత ఉన్నవే? 1 year ఉన్నావు కదా? అరౌండ్ 3 years దాకా ఇక్కడనే ఉన్నా సికింద్రాబాద్. మరి 3 years లో ఇక్కడికి ఎప్పుడైనా వచ్చినావా? ఒకసారి వచ్చిన ఫ్రెండ్స్ తోటి ఈవినింగ్ టైంలో బాగుంటుంది ఇక్కడ చూడడానికి. వ్యూ పాయింట్ అద్భుతంగా ఉంటుంది. నేను ఎప్పుడు రాలే కదా, సో అందుకే నాకు తెలియలేదు. కుదిరితే ఇవాళ ఈవినింగ్ ఇక్కడ వెయిట్ చేసి ఆ వ్యూ పాయింట్ చూసుకొని పోదాం. అమ్మో, ఎక్కడ అదంతా తిరిగేసరికి మళ్ళీ ఇక్కడికి కూడా వస్తావా నువ్వు? అంత ఒప్పుకుంటుంది అసలు? మళ్ళీ ఒక రోజు ప్లాన్ చేస్తే తప్ప అంతా తిరిగిన తర్వాత మళ్ళీ ఇక్కడ వెయిట్ చేయడం అంటే కష్టమేమో నాకు తెలిసి. అవును బాబా, ఇదంతా చెప్తున్నావు కానీ ఇక్కడ నుంచి మనం ఎక్కడికి వెళ్తున్నామో అది చెప్పట్లేదు నువ్వు. యాక్చువల్లీ చూడడానికి హైదరాబాద్లో చాలా ప్లేసెస్ ఉన్నాయి, బట్ ఈ సమ్మర్లో చూడడానికి మనం పిల్లలు వేసుకొని ఈ ఎండలో బయటికి వెళ్ళాలంటే చాలా కష్టం కాబట్టి దగ్గరలో ఉన్న చాలా సెర్చ్ చేసి బిర్లా మందిర్ పోదామని ఫిక్స్ అయినా. సో ఇప్పుడు మనం ప్రజెంట్ వెళ్ళడానికి బిర్లా మందిర్ వెళ్తున్నాం అన్నట్టు. అసలు బిర్లా మందిర్ అంటే నిజంగా ఏ దేవుడు ఉంటాడో నాకు నిజంగా తెలియదు. అక్కడికి పోయిన తర్వాత వెంకటేశ్వర స్వామిని చూసిన తర్వాత నిజంగా తిరుపతికి వెళ్ళిన వైబ్ వచ్చింది నాకు. అంటే తిరుపతికి ఎప్పుడు వెళ్ళలేదు అనుకోండి, సో అమ్మో తిరుపతిలో ఇంకా బాగుంటుందా అనిపించింది నిజంగా. చూసారా, తీరా మేము కార్ దిగేసరికి 12కి దగ్గరలో ఉన్నాం అనమాట. అంటే 12 అట్లా, అంతేనా? అట్లా అయితే అన్నట్టుంది. సో ఇక ఫాస్ట్గా 12కే క్లోజ్ చేస్తారంట. ఎంత ఫాస్ట్గా వెళ్ళినామో ఇక బండలు కూడా ఫుల్గా కాలుతున్నాయి. మా పిల్లలు కూడా అసలు నాకు కాలట్లేవు కాళ్ళు అని చెప్పి పైకి ఎక్కారనమాట ఫాస్ట్గా. చూసారా, మొత్తానికైతే మా దర్శనం అయిపోయి బయటకు వస్తున్నాం ఇంత ఎండలా పిల్లల్ని తీసుకొని. చాలా కష్టంగా ఉన్నది, బట్ లోపల ఫోన్లు అలో లేవు, అందువల్లనే చాలా వ్యూ పాయింట్ మంచిగా ఉన్నది. దర్శనం కూడా చాలా అద్భుతంగా జరిగింది, మంచి అనిపించింది పిల్లలతోటి. తర్వాత ఒక మ్యూజియం అదేంటిదే ఇది మ్యూజియం. ఇక్కడ చూడండి, మా పెద్దోడైతే లిఫ్ట్ వద్దు అని అంటాడు. ఇక ఏం వెళ్తాము అదా 3rd floor 4th, అసలు భలే ఉంది లోపలైతే, నాకు భలే నచ్చింది. కాకపోతే అసలు ఓపిక లేదనమాట, ఏదైనా తింటే బాగుండన్న మూడ్లోనే ఉన్నాం మేము. ఇదేంటిదే? ఇదేదో అన్నావు. ఇది 360 degree, అది సోలార్ సిస్టమ్ గురించి ఒక 1/2 hour 40 minutes ఒక మూవీ చేసారు. బాగుంది, అది మంచిగా ఏసీ కోసం అందులో తీసుకున్నా. నేను చూడొద్దు అనుకున్నా, కానీ పిల్లల కోసం అప్పటికే ఎండకి ఇబ్బంది పడతారని చెప్పేసి ఆ మూవీ టికెట్ తీసుకొని కాసేపు అట్లా కూర్చొని రిలాక్స్ అయినాం అనమాట. అది మూవీ ఏంటిదో గానీ కొంచెం మంచిగా చల్లగా సోలార్ సిస్టమ్ గురించి బాగుంది, పర్లేదు. అంటే కొంచెం కొత్తగా అనిపించింది. మా పిల్లలు కూడా భలే చూసిళ్ళు. అసలు వీడియో అయితే నేను తీయలేదు అప్పుడు, ఎందుకంటే అందరు సైలెంట్ ఉండండి అని అంటున్నారు. ఇక నేను ఫోన్ ఓపెన్ చేస్తే అందరు నాకెళ్ళే చూస్తారు ఇక, అందుకే ఇక నేను వీడియో తీయలేదు. ఇదేంటిదే? ఇది మ్యూజియంలో డైనోసార్ పాయింట్, బాగున్నది ఇది చూడడానికి చాలా. అవును, నేనైతే ఇంకా చాలా ఉంటాయేమో అని ఎక్స్పెక్ట్ చేసిన, కానీ అక్కడికి పోయిన తర్వాత జస్ట్ ఇవి ఏనుగు టీత్స్ పెద్ద ఉంటాయి చూసారా, అవి అక్కడ కనిపిస్తున్నాయి కదా. సో ఇది వచ్చేసి ఇదేమో ఉంటాయి కదా డైనోసార్. ఇంత చెప్పా, నువ్వే మంచిగా చెప్తావు. డైనోసార్ దాని స్కెల్టన్ గురించి, ఎక్కడ దొరికింది, ఎక్కడ దాని హిస్టరీ మొత్తం ఇక్కడ ఉంది. తర్వాత ఎలిఫెంట్ టీత్స్ కూడా, అవి ఎలిఫెంట్లో ఒక వేరే జాతికి సంబంధించింది, అందువల్ల ఆ టీత్స్ గురించి హిస్టారికల్గా బాగుంది చూడడానికి, పిల్లలు నేర్చుకోవచ్చు. తర్వాత మ్యూజియంలో అటు ఇంకో వైపు ఎక్కడనో దేవుళ్ళ గురించి, ఎక్కడెక్కడ అవన్నీ నేను అంటే మామూలుగా అక్కడ ఫోన్ అలో లేదనమాట. ఇది కూడా నేను కొంచెం వాళ్ళు చూడక ముందుకు కవర్ చేసిన వీడియోస్ అనమాట. సో అందుకే మీకు అంత క్లారిటీగా ఉండకపోవచ్చు, కానీ కొన్ని క్లిప్స్ అయితే ఇలా యాడ్ చేసి చూపిస్తున్నాను. మీరు కూడా కొంచెం ఎగ్జైటింగ్ గా ఫీల్ అవుతారు కదా, చూస్తే బాగుంటది అంటే మనలాగా చూడని వాళ్ళు కూడా ఎంతో కొంతమంది అయితే ఉంటారు కదా, సో వాళ్ళ కోసమే తీసిన అనమాట.
ఎండాకాలంలో మాత్రం అస్సలే తిరగొద్దు, హైదరాబాద్లో తిరగాలని అస్సలే అనుకోకండి. పిల్లల్ని వేసుకొని తిరగడం చాలా కష్టం. అంటే మామూలుగా ఈవినింగ్ టైంలో అయితే ఓకే, అంటే సమ్మర్లోనే కదా ఇక మరి ఎవరికైనా హాలిడేస్ ఉండేది. సో కాకపోతే ఈవినింగ్ టైంలో టైం చూసుకొని కొంచెం సేఫ్గా తిరిగితే పర్లేదు. ఇక్కడైతే ఎక్స్ప్లెయిన్ చేయి బావా అని అంటే చేస్తున్నాడు అనమాట కొన్ని. కాకపోతే నేను ఆ వాయిస్ మ్యూట్లో పెట్టిన. అయితే ఒక్కొక్క డైనోసార్ ఆకారాన్ని బట్టి అది ఏ జాతికి చెందింది అండ్ ఎక్కడ నుంచి వచ్చింది అని అక్కడ హిస్టరీ రాసి ఉంది. ఓన్లీ ఇక్కడ డైనోసార్స్ గురించి ఎక్కువ ఉంది ఈ ప్లేస్లో. ఈ 3rd ఫ్లోర్లో ఇది డైనోసార్ పాయింట్ కాబట్టి డైనోసార్ గురించి ఉంది. ఇంకా కింద 2 ఫ్లోర్లలో అవి బాగున్నాయి, అవి చాలా బాగున్నాయి. నేను అవి క్లిప్స్ మేబీ షూట్ చేశానో లేదో చూద్దాం వీడియోలో. ఇది అదే ఇదేందో ఉంది మరి, ఏంటిదే ఆదిమానవుల టైంలో వాడిన రాళ్ళు అవి వాటి గురించి ఉన్నది ఇది. అవునవును. దాని తర్వాత ఇక్కడైతే మా బావ పరిశీలించి చూస్తాడు. నేనేమో యాక్చువల్ ఇక్కడ బోర్డు పెట్టారు కదండి, బోర్డు పెడితే ఆ బోర్డు చదువుతున్నది ఏ శతాబ్దం నాటిది, ఎక్కడ నుంచి తీసుకొచ్చారు, ఎక్కడ దొరికింది. నేనేమో ఈ రాళ్ళు ఇవన్నీ ఏం చూస్తాడు, ఇంకా తొందర బయటకు వస్తలేడని నేను ఆలోచిస్తాను. నీకు ఇది వచ్చేసి ఇదేంటిదే టాటాయిసా? అది మామూలుగా అక్కడ రెడీ చేసి పెట్టి బాగుంది చూడ్డానికి. పిల్లలైతే మా వాళ్ళకి అసలే ఈ టాటైల్స్ అంటే పిచ్చి. సో అవి చూసి అసలు అక్కడ నుంచి కదలట్లేరు అనమాట. ఇక మెల్లగా అక్కడ నుంచి తీసుకొని అయితే బయటకు వచ్చాము. ఇంతటితో అయిపోయిందేమో అని నేను అనుకున్నా, కానీ లేదు, ఇంకా 3 ఫ్లోర్స్ అట్లా తిరిగినాము. ఈ డైనోసార్ చూసి మా పిల్లలు భయపడతారేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. కిందికి అక్కడికి వెళ్తావారా అని అంటే మా చిన్నోడు వెళ్ళడానికే ప్రయత్నిస్తున్నాడు. అట్లుంటది మరి మా ఊళ్ళతోటి. బావా ఇంకేమైనా చెప్పొచ్చు కదా, ఏం మాట్లాడట్లేవు, సైలెంట్గా ఉంటున్నావు. ఏంటంటే చెప్పడానికి ఏముంది, హైదరాబాద్లో చూడాలంటే చాలా ప్లేస్లు ఒకే రోజులో తిరిగేయాలన్నంత ఉత్సాహం ఉంటుంది. బయటికి వచ్చి ఒక వ్యూ పాయింట్ ఏదన్నా ఒక పర్టికులర్ ప్లేస్ని చూసేసి వచ్చినామంటే అలసిపోతాం, టైర్డ్ అయిపోతాం ఫుల్గా. మా పిల్లలైతే ఇంటికి అంటే బయలుదేరే ముందు చాలా ఎగ్జైటింగ్ ఉన్నారు. సో ఇక అవి ఫ్లోర్స్ ఎక్కి దిగి ఇవన్నీ చూస్తున్నాం కదా, సో ఇక ఇంటికి వెళ్దామా అని చెప్పి అసలు వాళ్ళకి లేదనమాట ఇంట్రెస్ట్. అవును బావా, ఇవేంటియో చెప్పినావు కదా. ఇవి కొన్ని రేర్ షోకేస్ పీస్లు అన్నట్టు. అవును, అంటే ఐడల్స్, దేవుళ్ళ బొమ్మలు, ఇంకేదన్నా మామూలుగా ఇవన్నీ నేను జస్ట్ షాప్లో చూసినట్టే ఉన్నాయి కదా అని చెప్పి అనుకున్నా, కానీ మా బావ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. ఇవి రేర్ పీస్లు, అంటే ఇలాంటివి ఉండవు, వీటిని ఒకటో రెండో ఉంటాయి కొన్ని, అంటే చాలా డిమాండ్ ఉంటుంది అట ఇవి అమ్ముతే. సో అంటున్నాడు అట్లా. సో నాకైతే పెద్దగా ఏం అనిపించలేదు. యాక్చువల్ అక్కడ రాసి పెట్టుంది ఎంతో కొంత, నాకు అక్కడ చూసిన దాన్ని బట్టే చెప్తున్నాను. నాకు కూడా పర్టికులర్ ఏం తెలుసు, ఏం మాట్లాడిందని అనుకోకండి. అవునవునులే. ఇది వచ్చేసి ఇది ఎలిఫెంట్ టీత్ తోటి కొన్ని బొమ్మలు చేసిళ్ళంట. సో అప్పటి కాలంలో ఇవే చాలా స్పెషల్ అనమాట. ఇలా డిజైన్ చేసుకొని ఇంట్లో పెట్టుకునే వాళ్ళంట. ఇది కూడా మా బావ చెప్తేనే నాకు తెలుసు, నాకైతే తెలియదు అనుకోండి. సో ఇక్కడ అప్పుడు యుద్ధాలు జరిగేటివి కదా, సో అదేనా ఆ టైంలో వాడిన కత్తులు, వాళ్ళ అవన్నీ ఆర్మోర్ ప్లేట్స్, ఇంకేదన్నా వాటి గురించి అప్పుడు జరిగినవన్నీ ఇక్కడ పెట్టిల్లంట. నేనైతే ఆ డ్రెస్ చూసి అయితే చాలా ఎక్సైట్ అయిపోయినా. అసలు కత్తితో పొడిచిన కత్తి దిగడానికి అసలు ఆస్కారమే లేదు. ఏదే నేను అక్కడ చూస్తున్నా చూడు. అరే ఇలాంటి డ్రెస్సులు మాకు కూడా ఉంటే బాగుంది అనుకున్నావు ఏంది ఆర్మీలో. ఇక్కడ చూడండి, నేనైతే ప్రతి బోర్డు చదువుకుంటా వస్తాను. వీళ్ళు ఆల్రెడీ టైర్డ్ అయిపోయారు, ఇంటికి వెళ్దాం. అసలు ఏముంటాం వామ్మో, అసలు ఆ ఎండకి ఆ తిరుగుడుకు ఇక జాలరా ఇంటికి పోతే బాగుండు అనిపించింది నిజంగా. ఇక్కడ కొంచెం ఆడుకోవడానికి బాగుంది. ఇక్కడ చూడండి మా బావ చిన్న పిల్లగాడు, మా వాళ్ళు చూడని చూస్తున్నారు. సో అట్లుంటది మరి ఆయనతోటి. నేను పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, సైక్లింగ్ చేస్తే ఎలక్ట్రిక్ పవర్ జనరేట్ అవుతుంది. అయితే ఏంటంటే ఇక్కడ కొంచెం ఆడుకోవడానికి బాగుంది కదా పిల్లలకి. సో ఇక్కడ కొంచెం నార్మల్ అయ్యింది అనమాట. అవును, కొంచెం ఫీల్ అంటే కొంచెం ఒక మంచి మూడ్లోకి వచ్చిర్రు ఆ పిల్లలు అని చెప్పి మళ్ళీ కాసేపు ఇక్కడ టైం స్పెండ్ చేసి కొంచెం తినడానికి అయితే అప్పుడు బయటికి వెళ్ళినాం అనమాట. ఇదే అయిపోయిన తర్వాత ఇంకొక ఫ్లోర్ కూడా ఉంది. అదేంటిది, అది రామాయణం గురించి సంథింగ్ ఏదో ఉన్నదన్నారు కదా. రామాయణం కాదు, ఏదో అన్నరే, కాకతీయులు పాలించింది, ఏ శతాబ్దంలో ఏ రాజులు ఎవరిని పాలించారు. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ చాలా ఉన్నాయి. వరంగల్ నుంచి దొరికిన అవి కాదు. ఇది అయిపోయిన తర్వాత మనం కిందికి దిగిన తర్వాత రాముడు సంథింగ్ ఒక 7 అవతారాలు గ్రంథాలు రాసిన తాళపత్రాలు అక్కడ ఉన్నాయి అన్నట్టు. గ్రంథాలు
రామాయణం కూడా రాసిర్రు ఆ పత్రాల మీద, కరపత్రాల మీద. అవి ఉన్నాయి అయితే మేము ఆల్రెడీ తెలుగులో అనువాదించినవి కూడా ఉన్నాయి అక్కడ. మంచి అనిపించింది అవి చూడడానికి. అవునా మేము అంటే రేర్ కదా, హిస్టరీ కదా, మంచిగా అనిపించింది. నేను ఎప్పుడు ఇట్లా బయటికి పోలే, మీరు ఫోర్స్ చేయడం వల్ల బయటకు వచ్చినాం కదా. అంతే. అప్పటికే పిల్లలు ఆల్రెడీ అలసిపోయారు, మేము హోటల్కి వచ్చేసినాం. ఇక చూడండి ఇక్కడైతే ఇక ఫుడ్ కోసం వెయిట్ చేస్తాను. అదేందో మరి నాకే అనిపిస్తుందా లేదంటే మీ అందరికి అనిపిస్తుందో తెలియదు, కానీ మేము వచ్చి చాలాసేపు అయింది వెయిట్ చేసి. తనేమో ఇంకా ఫుడ్ తీసుకురావట్లేడు. మా పిల్లలు చూడండి అసలు ఎంత ఆకలితో ఉన్నారంటే, మళ్ళీ ఆ బిర్యానీ ఏదో ఒకటి వాళ్ళకి స్పెషల్ ఉంటుంది కదా, సో ఏమొస్తుంది అని చెప్పి ఎగ్జైటింగ్గా చూస్తున్నారనమాట. కానీ నేను వెయిట్ చేసిన కాసేపటికైతే ఇక ఫుడ్ అయితే వచ్చింది. ఇక ఫుడ్ తినేసి డైరెక్ట్ మేము క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికైతే వచ్చేసాము. వేరే ప్లేస్కి వెళ్ళాలన్న థాట్ కూడా మాలో లేదు. ఎటైనా తీసుకెళ్తా నేను మధ్యలో అడిగిన హుసేన్ సాగర్లో హాల్ట్ అవుతాం, 4 అవుతుంది, 5 తర్వాత మంచిగా ఉంటుంది అని చెప్పేసి. కానీ అసలు మన వల్ల కాదులే, ఇంటికి పోయి కాసేపు ప్రశాంతంగా అట్లా పడుకుంటేనే మైండ్ రిలాక్స్ అవుతుంది అని చెప్పి ఇక మేమైతే ఇంటికైతే బయలుదేరాము. మొత్తానికైతే ఇక్కడ తినేసాము. ఆ వీడియో అయితే నేను షార్ట్లో అప్లోడ్ చేస్తాను. ఇక బయట అయితే క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. నిజంగా హైదరాబాద్లో రోడ్ల మీద ఇలా నిల్చోవాలన్నా కూడా భయమే, ఎందుకంటే ట్రాఫిక్. సో పిల్లలు ఎటు వెళ్తారా ఏంటి అని చెప్పి పట్టుకొనే ఉన్నానన్నమాట. సో ఇక మొత్తానికైతే మేము ఇంటికైతే బయలుదేరుతున్నాము. చెప్పు. క్యాబ్ వచ్చేసింది. ఇక మొత్తానికి వీళ్ళు బయట తిరగాలన్న ఆలోచన మాత్రం మళ్ళీ ఇంకోసారి రాకుండా అయిపోయింది. అదేం లేదు, మళ్ళీ వెళ్తాం ఖచ్చితంగా. కాకపోతే ఇక అప్పుడు ఎందుకో అట్లా అనిపించింది. వెళ్తే ఈవినింగ్ టైం వెళ్ళాలి, అట్లయితే బాగుంటుంది. ఇక చూడండి మా ఆయన ఉండడు, ఒక్క దగ్గర ఉండడు. నేను ఒక టీషర్ట్ తీసుకుందామని ఇక ఎప్పుడు బయటికి వెళ్ళినా సరే బట్టల షాప్ కనిపిస్తే పక్క మేము లోపలికి వెళ్ళాల్సిందే, ఏదో ఒక షాపింగ్ చేయాల్సిందే. సో ఇక్కడైతే మెయిన్ గా పిల్లలకి స్లిప్పర్స్ తీసుకుందామని వెళ్ళినాము. మ్యాక్స్ అనుకుంటా, మ్యాక్సే కదా, వెళ్ళినాము. కాకపోతే అక్కడ మాకు అనుకున్నట్టుగా దొరకలేదు. తీసుకున్నట్టున్నాము ఆల్మోస్ట్. చెప్పులు అయితే తీసుకున్నాము అండ్ పిల్లలకి డ్రెస్సెస్ ఏమో తీసుకున్నాం. ఇదన్నమాట వీడియో. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.